तत्सवितुर्वरेण्यं मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। ओम नमः। Professor G. K. Dasan. Next year, April, our university is going to celebrate Sikh Satabdotsav. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 26 అందులో భాగంగా ఈ ఆల్యూమినీ మీట్, ఈ సంవత్సరం ఆల్యూమినీ మీట్ ఒక ప్రత్యేకత తప్పనిసరిగా అందరూ కండక్ట్ చేసుకోవాలని చెప్పి ఈసీ గారు చేశారు. అకాడమిక్ కోర్సెస్ 2094 we introduced PG diploma in yoga. 2006 we introduced diploma in yoga, and in 2012 MA in yoga and consciousness we introduced. In 2017 to 18 academic year we introduced PhD programs. These are our academic programs offering in our department. So మహానుభావులు కూడా వైద్యం వృత్తి, అట్లా న్యాయ వృత్తి, రకరకాల ఫీల్డ్ వాళ్ళు ఈ యోగా కోర్సులో మేబీ డిప్లొమా, బీ డిప్లొమా, ఎంఏ యోగా చేశారు. అందరూ కూడా ఒకసారి ఈ సందర్భంగా ఒక కలయిక ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అనుభవాన్ని, ఈవెన్ దో దే కంప్లీట్ దేర్ కోర్సెస్, ఇండైరెక్ట్లీ దే ఆర్ సర్వింగ్ బై అప్లికేషన్ ఆఫ్ యోగా అయితే ప్రొఫెషన్ అనమాట. ఆ క్రియాస్ చేస్తున్నామంటే ఆ క్రియాస్ బ్లాక్ కంప్లీట్లీ డొనేట్ బై సార్. 20 lakhs బోర్డు మీద ఒకటి, సుమారుగా 20 lakhs అబౌవ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత వారి పేరు లేదు చూసారు అక్కడ, వాళ్ళ బ్యాచ్ పేరు పెట్టేటప్పుడు తన బ్యాచ్ అని చెప్పి వారి పేరు పెట్టాలి. అట్లానే డాక్టర్ విష్ణు ప్రసాద్ గారు మనకి ఎంఏ పాస్ అవుట్ స్టూడెంట్స్ చెప్పాలంటే ఆ బ్యాచ్లో ఫస్ట్ అనమాట. వారి బ్యాచ్లో హైయెస్ట్ ర్యాంక్ వారిది. వారు ఎంబీ హాస్పిటల్ అక్కడ చేస్తున్నారు. తర్వాత ఇది కూడా డాక్టర్ ప్రసాద్ గారు, అట్లానే డాక్టర్ శ్రావణి మీకు తెలుసు, ఇక్కడే ఎంఏ యోగా చేసి చక్కగా ఇక్కడే పిహెచ్డి చేసి ఇదే డిపార్ట్మెంట్లో ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్. అట్లానే డాక్టర్ చక్కగా బీ డిప్లొమా, ఎంఏ యోగా హియర్, and also did PhD in yoga here, and now she is working as a professor of practice. Pramila, tanu MA yoga చేశారు, 15 diploma చేశారు. She is acting as a guest faculty. అట్లా ఉన్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారు అట్లా ప్రజ్ఞానంద గారు పెట్టారు. కొంచెం నేను చెప్తాను కదా, ఎవరు ఒక 2 minutes కొన్ని షేర్ చేసుకోండి. ఈ పాస్ అవుట్ స్టూడెంట్ ప్రిన్సిపాల్ గారు రిటైర్ అయిన తర్వాత 2006 ఫస్ట్ బ్యాచ్ డిప్లొమాలో చేయలేను. అప్పుడు ఐ థింక్ 20 మంది అనుకుంటున్నారు బ్యాచ్. సో మామూలుగా అయితే మా గురువు గారు రామారావు గారు అక్కడ ఉండేదేమో కదండి, ఒక బ్యాచ్ ఇక్కడ బీవీలో ఉండేది. సో అది యోగా అనేది ఏమీ ఒక ఏబిసిడీలు కూడా తెలియకుండా చేయాలి. కానీ చేసిన తర్వాత మన చక్కగా ఇంట్రెస్ట్ తోటి ఆయన ఒక పుస్తకం కూడా రాశారు. సో ఆ పుస్తకానికి 4 కూడా రాశారు, కూడా నాకు ఇచ్చారు. దేవాలయం ఒకటి మహాలక్ష్మి దేవాలయం నిర్మాణం చేశారు. 12 సంవత్సరాలు సమయం తీసుకున్నాము. సమావేశం అనేది చాలా విధానమైన విషయం. మామూలుగా ఒకసారి యోగా నేర్చుకున్న తర్వాత అదేదో ఒక కోర్స్ అని, డిప్లొమా కోర్స్ అని, లేకపోతే డిగ్రీ అని, రీసెర్చ్ అని కాకుండా మన శ్రావణి తెలిసిన విషయాలు వల్లే దైనందిన కార్యక్రమాల్లో మనం ఏ రకంగా అయితే శ్వాస పీలుస్తామో ఆ రకంగా ఆత్మచింతన, అదే రకంగా ఏ రకంగా అయితే మనం ఆహారం స్వీకరిస్తామో
ఆ రకంగా మానసికంగా ఆలోచన, విశ్లేషణతో కూడుకున్న ఆలోచన అక్కడ రాశారు కదా బుద్ధ భగవానుడు చెప్పినట్టు. అది తర్వాత వ్యాయామం అనేది కానీ శారీరకం కానీ యోగాలకు సంబంధించిన కానీ మానసిక ఆలోచనలు కానీ కొంతసేపు మెడిటేషను లేదా దైవచింతన కానీ అమ్మవారి గురించి ఆలోచన కానీ మనం ప్రాక్టికల్గా ఒక అరగంట గంట ఇలా చేయాలా అలా చేయడం లేదు. రోజు పొదుపుతో కూడా మనకి ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు కొన్ని శారీరకంగా చిన్న చిన్న స్ట్రెచెస్ చేసుకుంటుంది. వయసు పెరిగే కొద్దీ అది ఇంకా చాలా అవసరం ఉంటుంది. ఆల్ ది మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్. Thank you, Master. ఎంబీ హాస్పిటల్ చిన్నగదిలో ఉంది. ఎలక్ట్రిసిటీ అంటారు కదా, మనకి అదృష్టాలు వారు ఇక్కడ మన అదృష్టం వారి ఇక్కడ యోగా కోర్స్ చేయడం. ఈ ఎంఏ యోగా కాన్షియస్నెస్ అండ్ ఆల్సో ఈ స్టూడ్ ఫస్ట్ ఇన్ దేర్ బ్యాచ్. ఆ బ్యాచ్లో వారు ఫస్ట్ ర్యాంక్ అన్నారు. అది Good morning, all of you. Respected teachers, Ramesh Babu garu, the great teacher for us and the great inspiration, Tulsirao garu, and all of faculty there who taught us very beautiful course of yoga and consciousness. And it has given a great transformation. I just want to share with you how things have taken place. My dear friends and my dear juniors and my dear alumni, it's a very great morning today, very happy morning today to be with you, to share with you our experiences. In the outset, I would like to mention that ever since I did my course here in MA Yoga and Consciousness, I did not leave the department. I've been continuing morning session, 6 o'clock to 7 o'clock, excepting some few emergencies and all that. So this is the magnetic attraction that I had with the Department of Yoga and Consciousness. The same busy schedule I had right now also, but still I find that. You see the realization of universal infinite energy of God. On behalf of the government side, she has participated in several national, international competitions. She stood first, second also in some times. నేను అంత ముందు మాట్లాడేది పెద్దదాన్ని కాదు, కానీ నేను 2 థింగ్స్ మాట్లాడాలి. ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ నార్కోటిక్స్ అండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈగిల్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని ఈగిల్ సంస్థ అనేది కొత్తగా పెట్టారు. దానికి నేను ఈ 6 డిస్ట్రిక్ట్స్కి ఇన్ఛార్జ్ అనమాట. మీకు తెలుసో లేదో, ఎవరికైనా బాడీ హెడ్ ఉన్నది అనుకోండి, బిఫోర్ ఆఫ్టర్ పిక్ ఉంటుంది కదండి, అలా బిఫోర్ ఆఫ్టర్ అండి. నేను 2016 బిఫోర్ కళ్యాణ్ వేరు, 16 తర్వాత కళ్యాణ్ వేరు. అంటే మాటలు నోడుతూ ఉండేది కాదండి. ఏదైనా అంటే నాకు మిస్టేక్ అనిపించినా ఏదైనా చేతితోనే, కర్రతోని, లాఠీతో, దాంతోనే నాకు సమాధానం చెప్పేదండి. నేను నిజంగా చెప్తున్నాను. ఇది నేను యోగా విలేజ్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. నాకు ఇది మా మొదటి ఆది గురువు గారు, ఆయన సమక్షంలో నేను చెప్తున్నాను. తర్వాత అండి, నేను ఎంత పెద్ద నేరస్తుడు రాని, ఎంత పెద్ద క్రైమ్ జరిగింది, మై థాట్ ఆఫ్ ఫీలింగ్స్ కానీ, నా థాట్స్ కానీ, నా ప్రాసెస్ కానీ, ద వే ఆఫ్ ట్రీటింగ్ దమ్ బికమ్ సాఫ్ట్వేర్. నిజంగా చెప్తున్నాను, చాలా సాఫ్ట్ అయిపోయాను. కేవలం యోగా వల్లేనండి. నేను యోగా చేయడం వల్ల, ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళడం వల్లే నేను ఇలా మారగలిగాను. ఇప్పటికీ కూడా చాలామంది అంటారు, అంటే నాకు ఒక 10-15 ఇయర్స్ ముందు నా బ్యాచ్మేట్స్ హైదరాబాద్లో ఎవరైనా కలిసినప్పుడు, నువ్వేనా ఇలా ఉన్నావు, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతున్నారు.
దాని అంతటికి కారణం యోగా అండి. ఈ యోగా దాని ముందు ఆ తర్వాత ఇంకా అంతలో ఆపలేదు. మళ్ళీ పంజాబ్ నెక్స్ట్ అలా చాలా చోట్ల మాకు అయింది. ఆ మధ్యలో ఏషియన్ ఒకటి వచ్చింది. ఏషియన్ మన కేరళలో జరిగింది, 8th ఏషియన్, దానిలో బ్రాంజ్ వచ్చింది. నెక్స్ట్ 9th ఏషియన్ సౌత్ కొరియా, అక్కడ గోల్డ్ మెడల్ ఏషియన్. ఇప్పటివరకు నాకు 13 lakhs క్యాష్ రివార్డు, 12 ఇంక్రిమెంట్స్, అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయండి మా డిపార్ట్మెంట్ మాకు ఇచ్చింది. అంటే మాకు చెప్పాను కదా ఇంక్రిమెంట్స్. ఇదంతా ఈ యోగా పెట్టిన భిక్ష నాకు అది ఎప్పటికీ నేను మర్చిపోలేను సార్. He has rationality in allopathy as well as Ayurveda. He is MD in Ayurveda. And now he is an professor in Vietnam University. I request you message. Yes. Namaste. I'm very happy to be with you for a while. Like సార్ చెప్పినట్టు NMC National Medical Council has made it mandatory for all the MBBS students to undergo yoga training for 1 week. So interns అందరూ కూడా ఒక వారం రోజులు కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్షిప్ they have to follow undergo having bad feelings on anyone or situation like that. సో దాంట్లో మనం అప్పుడు తెలుసుకున్న ఒక 8 అంశాలు మాత్రం నా బుర్రలో బాగా వెళ్తాయి. దాంట్లో చిత్తప్రసాదన అంశాలు 4. సో హౌ వీ సీ అండ్ అండర్స్టాండ్ సిచ్యువేషన్స్ యూజింగ్ సమ్ స్పెక్ట్స్ టూల్స్ లాగా మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, అవి చాలా హెల్ప్ చేస్తాయి. పిల్లలు కూడా మా మెడికల్ స్టూడెంట్స్ కూడా అడిగితే అవి 4 వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు, బట్ దే ఆర్ నాట్ కాన్షియస్లీ ప్రాక్టీసింగ్. సో వీల్ హ్యావ్ అ పవర్ టు చూస్ హౌ టు అండర్స్టాండ్ థింగ్స్. అలాగే భావనలు ఏదైతే ఉన్నాయో మనకి ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఈశ్వరి, ఈ 4 హౌ వి టేక్ ఎ డెసిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. సో ఆ 4 మనం ప్రాక్టీస్ మనం చేస్తూ ఉంటాం, కానీ కాన్షియస్గా చేయాలి. అది పిల్లలకి చెప్తే మామూలుగా యోగా క్లాసెస్లోని ఎందుకు సార్ 1 వీక్ వేస్ట్ ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు ఈ పాయింట్స్ డిస్కస్ చేస్తే వాళ్ళ లైఫ్లోని వాళ్ళ రెగ్యులర్గా ఉన్న ఫ్రెండ్స్తో ఉన్న ప్రణామములు తెలియజేసుకుని ఇప్పుడున్న గురువులకి అందరికీ కూడా నా నమస్కారాలు. డియర్ ఫ్రెండ్స్, నేను 1993లో ఇక్కడ MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను ఏయులో. అప్పటి నుంచి నాకు ఏయు అంటే చాలా గౌరవం. తర్వాత యోగా విలేజ్కి నేను ఎలా వచ్చానంటే, అప్పట్లో నేను చిన్నప్పుడే మెడిటేషన్ నేర్చుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మెడిటేషన్ అంటే ఇష్టం. చిన్నప్పుడు శివాలయంలో ఎక్కువ పూజలు చేసేదాన్ని. అక్కడే రమణ మహర్షి గురించి ఒకరు చెప్పారు, జిన్నూరు నాన్నగారిని. ఆయన రమణ మహర్షి గురించి ఏం చెప్పారంటే, అన్ని పూజల్లోకి ఉన్నతమైన పూజ భగవంతుడు మన హృదయంలో ఉన్నాడని, మన హృదయాన్ని మందిరంగా చేసుకోవడం అది ధ్యానం ద్వారా సాధ్యం అవుతుంది. అన్ని పూజల్లోకి ఉన్నతమైన పూజ ధ్యానం అని చెప్పారు. నాకు ఫస్ట్ గురువు గారు రమణ మహర్షి. నాకు ధ్యానం నేర్పించింది శ్రీరామచంద్ర మిషన్లో. నేను ధ్యానం ఎలా నేర్చుకోవాలని వెతికినప్పుడు మా రిలేటివ్స్ ద్వారా నేను శ్రీరామచంద్ర మిషన్లో ధ్యానం నేర్చుకున్నాను. అప్పట్లో నేను VC గారిని, GSN రాజు గారిని కలిశాను. అప్పుడు కలిసినప్పుడు ఆయన అక్కడ డిపార్ట్మెంట్లో ఎక్కడైనా స్టూడెంట్స్ నేర్పిస్తానంటే, యోగా విలేజ్కి వెళ్ళామా, మన డిపార్ట్మెంట్ ఉంది కదా, అక్కడ జరిగేవన్నీ అవే కాబట్టి వాళ్ళతో అసోసియేట్ అని పంపించారు. అప్పట్లో నిర్మలాదేవి గారి దగ్గరికి వచ్చినప్పుడు, మీరు మాకు ఇక్కడ యోగా డిపార్ట్మెంట్ ఉంది కదా, మళ్ళీ మీరు వచ్చి మెడిటేషన్ నేర్పించడం ఏంటి అని మళ్ళీ ఆలోచించామంటే, ఒక పని చేయండి, మీరు ముందు PG డిప్లొమాలో జాయిన్ అవ్వండి, ఆ తర్వాత మీరు ఏమైనా నేర్పించి మీ సర్వీస్ ఇవ్వాలంటే ఇద్దరుగానన్నారు. ఇంత మంచి
మంచి అవకాశం ఇచ్చిన రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సభయ నమః. సభ సరస్వతి. ముందుగా మనందరి గురువు గారు డాక్టర్ రమేష్ బాబు గారికి మన ప్రణామాలు. నా పేరు డాక్టర్ లక్ష్మణరావు, అసోసియేట్ ప్రొఫెసర్ ఎనాటమీ, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్. ప్రీవియస్గా నేను ఫ్యాకల్టీ అవ్వకముందు చాలా కాలం మెడికల్ ఆఫీసర్గా చింతపల్లి, అరకు, పాడేరు, వైజాగ్, మన గోపాలపట్నంలో మెడికల్ ఆఫీసర్గా చాలా కాలం చేసి ఇక్కడ ఫ్యాకల్టీగా మళ్ళీ వచ్చాను. సాగుగా కలయిక యోగా. సో మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. దానికి ముందు సార్ ప్రత్యేకంగా గుర్తుపెట్టారు, మెసేజ్ పెట్టారు, ఇలా ఓల్డ్ స్టూడెంట్స్ అని. ఆంధ్ర యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్ అవ్వడం అంటే చాలా గొప్ప గర్వకారణం. నేను సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాను, సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీ చేశాను. ఆ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ మీద కాస్త ఇంట్రెస్ట్ ఉండి కోచింగ్ సెంటర్లో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటూ బయట ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్తో నేను ఒక 5గురితో హాస్టల్లో ఉండేవాడిని, ఎస్కేడీలో ఉండేవాడిని, శ్రీకృష్ణదేవరాయ హాస్టల్లో ఉండేవాడిని. సో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఉండడం అంటే ఆంధ్ర మెడికల్ కాలేజీ లేదా మీకు సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఐఐటి క్యాంపస్లో ఉండడం కంటే ఆనందంగా ఉండేది అక్కడ ఆ క్యాంపస్లో. ఆంధ్ర నేను నిజంగా చాలాసార్లు ఏదైనా కార్యక్రమం యోగాకు సంబంధించిందంటే సార్ దగ్గరికి వస్తాను, నా డౌట్స్ తీసుకుంటాను. ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కలిసినందుకు ఆనందంగా ఉంది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. Everybody. Thank you for being here. My only feeling is ఈ రోజు ఫ్యాకల్టీగా నేను ఇక్కడ మీ అందరి ముందు నుంచొని కాసేపు క్లాస్ చెప్పగలుగుతున్నానంటే ఇది టీచర్స్ నాకు ఇచ్చిన ఏమంటారు నాలెడ్జ్ షేరింగ్ అండ్ యునో లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ దేర్ సైడ్. అండ్ డెఫినెట్గా యోగా ఎక్కడికి వెళ్ళా మనకి లాట్ ఆఫ్ రెస్పెక్ట్ తెచ్చిపెడుతుంది. అది మీ అందరూ ఆల్రెడీ అనుభవించే ఉంటారు డెఫినెట్గా. సో జస్ట్ కీప్ షైనింగ్ and be in your practice always. Thank you so much. Now she is working as a professor of practice. అందరికీ నమస్కారం. Everyone and good morning. I think everyone know me. I am Dr. Takshila, Nimali Takshila Vitanagi from Sri Lanka. I would like to pay my gratitude to our HOD sir giving this opportunity. Yeah. Okay. Journey. I came here 2014. Previously, I worked in Sri Lanka as a Sri Lankan Administrative Service Officer in media. I worked 20 years in Sri Lanka, media, especially press and television. After I came here, I joined the general yoga practices. Really inspired me to study more. So I joined PG Diploma and I completed PG Diploma with distinction. It is really tough task for me because of the language barrier. I think my friends know that. So my friends, my teachers, given so much support to understand the subjects. Every subject was very new for me except some biology subject, but that time PG Diploma I didn't reach those also. But finally I completed that one very successful way. And MA program, especially Tusida also asked to do. I thank my guru and Tusida also. My friends, Murali Krishna is there. They given huge support. Thank you.
ఆల్రెడీ అందరూ మాట్లాడేసి మీరు ఏదైనా అడిగితే నేను చెప్తాను. మై నేమ్ ఇస్ కే రామరాజు. అండ్ యాక్చువల్గా మేము చదివింది పెరిగిందంతా తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్ తిరుపతిలో. యాక్చువల్గా ఇక్కడ రావడానికి మెయిన్ కారణం రాపర్తి రామారావు గారు, గురువు గారు, మీకు ఐడియా ఉంటుంది. రాపర్తి రామారావు గారి దగ్గరికి వెళ్తే అప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు. ఇంకా అక్కడ ఉండి నేర్చుకోవాలంటే కష్టం, అంటే రాష్ట్రంలో ఉంటే మనం ఇక్కడ జాబ్ ఏం చేయలేం కాబట్టి. దెన్ ఐ ఫేస్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. అప్పుడు ఇంకా గురువు గారు ఏమిటంటే రమేష్ బాబు గారు అందరూ వేసుకుంటారంటే యాక్చువల్గా నాకు అతను ఇక్కడ సార్ యాక్చువల్గా గురువు గారు అందరికంటే హీఈస్ లైక్ మై ఫాదర్. యాక్చువల్ ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లోనే నేను పెరిగాను అనుకోవచ్చు. యాక్చువల్గా 2014 టు సంథింగ్ సార్ నాకు పాకెట్ మనీ ఇచ్చారు. అంటే ఓకే ముడిపడుతున్నానంటే తర్వాత డెవలప్ 5 సెంటర్స్. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ ఎంఓయూ చేసుకొని అప్పుడు ప్రతాప్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, అతను కూడా నాతో ఒకసారి హైదరాబాద్ మేము కలిసేలేము ఒకే ఫ్లైట్లో. అంటే అప్పుడు నేను ఎంఓయూ చేసుకుని అందరికీ నమస్కారం. కమిషనర్ గారు నేను గవర్నమెంట్ సర్వీస్లో ఆయుష్ డిపార్ట్మెంట్లో మనకున్నాను. ఇండియా హైవేలో వర్క్డ్ యాజ్ ఏ రీజనల్ డైరెక్టర్ సమ్ టైమ్ ఆయుష్ డిపార్ట్మెంట్ సినిమా క్లాస్ ప్రాజెక్ట్స్. లక్ష్మణ్ గారు చెప్పారు ఫస్ట్ యోగా అంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ యోగా డే పెట్టారు. మా టార్గెట్ ఏంటంటే నేను ఇక్కడ స్టేట్ వైడ్ అదే జిల్లా వైజ్గా కండక్ట్ చేయాలా. ఒకటి కేజీస్లో ఉన్నాను కాబట్టి కేజీస్లో కండక్ట్ 2 మిషన్స్ నా కమిషనర్ జరిగింది. అయితే ఇక్కడైతే మన రమేష్ బాబు గారు సార్ని తులసిరావు గారు ఇక్కడ సపోర్ట్ నాకు ఇక్కడ మున్సిపల్ స్టేడియం ఇంటర్ స్టేడియంలో అక్కడ ఎవరు సపోర్ట్ అంటే నేను కొద్దిగా ఒక 2 years అయింది అక్కడ వచ్చి ఎవరు సపోర్ట్ లేరు. లక్ష్మణ్ గారికి కూడా తర్వాత తెలిసాను కూడా మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, అందరికీ తెలిసింది అది. సో అందరం కూడా మనసు ద్వారా, మాట ద్వారా, కర్మ ద్వారా కూడా అన్నీ కూడా మనం ఈ డిపార్ట్మెంట్కి వేరే విధంగా సహకారం చేస్తుండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టైం. Divine morning, all of you. Respect to our dynamic HOD. Dear students, I am very happy to participate on this great occasion. Here only I convey only one message. We have to learn right way. We have to convey that right knowledge to right person. That is real yoga. That is real contribution of our development. Thank you. ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ ఎంఏ వన్ కాన్ఫరెన్స్ గోల్డ్ మెడలిస్ట్ ఆల్సో రిసీవ్డ్ ఫ్రమ్ ద CM. దీంట్లో టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు ఉన్నారు. రిసీవ్డ్ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. గురు పూర్ణిమ నాకు ఒక్కడికి కాదండి, అప్పట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ యోగా 2 డిపార్ట్మెంట్ కలిపి ఇది ఉండేది. సో వాళ్ళు ఒక 2 batches, మేము ఒక బ్యాచ్, అంతా కలుపుకుంటే దాదాపు 120 మందిలో 5గురికి గోల్డ్ మెడల్ వచ్చాయి. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు, సెకండ్ బ్యాచ్ వాళ్ళకి 3 వచ్చాయి. దాంట్లో మళ్ళీ కూడా వన్ ఆఫ్ ది క్లాస్ తీసుకున్నాం హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ వైస్ ఛాన్సలర్. అండ్ అలాగే వెంకటేశ్వరరావు గారిని ఇప్పుడు ఫిలాసఫీ చెప్పేవారు నాకు, ఫిలాసఫీ. అలాగే ఆ సమక్షంలోనే అప్పట్లో సాంస్క్రిట్ చెప్పేవాళ్ళు లేరు, కానీ
మా బ్యాచ్లోనే ఒక పిహెచ్డి సాంస్క్రిట్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు తిరుపతిలో నేను వర్క్ చేస్తున్నాను. సో అంటే యాజ్ ఏ స్టూడెంట్, యాజ్ ఏ టీచర్, బోత్ రోల్స్. అంటే ఆ తర్వాత నేను కూడా ఒక ఇన్స్టిట్యూట్ మా అత్తగారు మా అమ్మ పేరు మీద అందరికీ నమస్కారం. గురువులందరికీ కూడా మా పాదాభివందనం మొదలై చేస్తాను మాటల్లో కాకుండా. సో నేను సెకండ్ బ్యాచ్గా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాము. దానికన్నా ముందు నేను రెగ్యులర్ యోగాకి ఒక 8 years వచ్చేదాన్ని, ఆసనాలు ఇవన్నీ చేస్తూ. ఒక 4-5 years తర్వాత నేను సడన్గా వ్యాక్యూమ్ లాగా క్రియేట్ అయ్యి రోజు ఇదే చేస్తున్నాను, ఇది కాకుండా ఇంకేదో ఉంది తెలియట్లేదు నాకు అనేది స్టార్ట్ అయింది. సో లోపల ఖాళీగా ఉన్నానని ఫ్రెండ్స్ అందరూ చెప్తుంటే అందరూ బిజీ అయ్యారు, నేను ఖాళీగా ఉండేదాన్ని. సరే నేను అందరినీ బాగా అర్థం చేసుకుంటాను అన్నారని చెప్పి నేను సైకాలజీ జాయిన్ అయ్యాను. సో సైకాలజీ 2 years చదివేటప్పటికి అంటే నా జర్నీ చెప్తున్నాను ఎంత ఆత్మీయంగా జర్నీ అయ్యి ఇక్కడ అందరూ మనం కూర్చున్నాము అంటే కూర్చోలేదు, తర్వాత తెలుస్తుంది ఎందుకు కూర్చున్నాం యోగా డిపార్ట్మెంట్లో అనేది. సో పీజీ అయిపోయిన తర్వాత లాస్ట్ సెమ్లో తెలిసింది ఇక్కడ ఆల్రెడీ పీజీ కోర్స్ పెట్టారు. సో పీజీ డిప్లొమా ఇవన్నీ కూడా నాకు సాటిస్ఫైడ్గా అనిపించింది. ఏ నాలెడ్జ్ అయినా ఫుల్ ఫ్లెడ్జ్గా దాన్ని లైఫ్లో లర్న్ చేస్తూ ఉండాలి. అప్పుడు పీజీ కోర్స్ పెట్టిన తర్వాత చాలా కష్టం మీద మేము ఈ పీజీ జాయిన్ అవ్వడం జరిగింది. అప్పట్లో ఈ పీజీ కోర్స్ తీసేయాలని చాలా విధాలుగా ట్రై చేశారు చాలామంది, కానీ సార్ వాళ్ళు తులసిదాస్ సార్, ఎవరైతే ఫిలాసఫీ సార్, వెంకటేశ్వర సార్ ఉన్నారో వీళ్ళందరూ కూడా అది ఉండాలని బాగా నుంచున్నారు. 3 సార్లు నేను అప్లికేషన్ ఇచ్చేసాను. మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఎందుకంటే ఇక్కడ కోర్స్ లేదని చెప్పేవాడు. చాలా టీమ్స్ రన్ చేసి ఇది ఆపేయాలని దీంతో చాలా జరిగినాయి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ గాడ్స్ క్రేజ్, మా గురు క్రేజ్, ఇవాళ మేము అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఇవాళ ఇంటర్వ్యూస్ అనే టైంలో ఫైట్ చేసి మా బ్యాచ్ అంతా కూడా తనకి తెలుసు మేము ఎంత ఫైట్ చేసామో ఈ కోర్స్ గురించి అని. చాలా అప్లికేషన్స్ పెట్టేదాన్ని మా పిల్లలతో చేసి ఇంకోటి భయపడేదాన్ని. చాలా దేశాల నుంచి పల్స్ 30కి పడిపోతున్నా కూడా జాయిన్ చేసుకొని హాస్పిటల్స్ ఉన్న ఏరియాస్లో సౌదీ కంట్రీస్లో దే కాల్డ్ అండ్ ఆస్క్డ్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్రీతింగ్ ప్రాబ్లమ్. మొగడుతో మాట్లాడుతున్నాను కానీ నీకు మాట్లాడితే ఫ్లూయిట్ వచ్చేసేస్తుంది ప్రవాహం లాగా. ఇంకా నేను టైం లిమిట్ చేస్తున్నాను కాబట్టి అదంతా కూడా దాంట్లో మీ లోపల ఆ శక్తి ప్రవాహం తను ఉపయోగించుకుంటాను. థ్యాంక్ యూ మా. కనెక్ట్ క్యాంప్ 40 days క్యాంప్ ఢిల్లీ ఫ్యాట్ రిడక్షన్ క్యాంప్ కండక్ట్ చేశారు. వెరీ గుడ్ రెస్పాన్స్ ఈజ్ దేర్. డిపార్ట్మెంట్కి ఆయన ఇచ్చిన ఒక కాంట్రిబ్యూషన్ అన్నమాట. ప్రొఫెసర్ రమేష్ బాబు గారు, ఇంకోటి ప్రొఫెసర్ తులసిరావు గారు. వీళ్ళిద్దరే చెప్తున్నారండి ఇంత యాంబియన్స్, ఇంత సక్సెస్, ఇంత ఎనర్జీ ఫ్లో వచ్చిందని కాదు వీళ్ళిద్దరే. ఈరోజు ఒక అపూర్వ ఘటన కూడా చూశాను. ఒక పిల్లర్ ఇంకో పిల్లర్ని సన్మానించింది. ఈరోజు సార్ తులసిరావు గారు కూడా సన్మానించారు. చాలా హ్యాపీ అయింది. కనెక్ట్ అయితే ఇంకా యూ విల్ ఫీల్ ఇన్ఫినిట్, బట్ హౌ ఎఫెక్టివ్లీ యూ ఆర్ యూజింగ్ యువర్ ఎనర్జీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మనకి మానవుడి యొక్క లక్ష్యం ఏంటంటే ఇక్కడ యోగాలో చెప్పేసిన తర్వాత మళ్ళీ బాహ్యంగా ఉండేటటువంటి ప్రాపంచిక విషయాల మీద మనసు వెళ్తే దీనికి అర్థం ఉండదనేసి నా అభిప్రాయం. అలాగే మీరు కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడికి రావడం అనేది ఒక యోగం. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నేను ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉండి బిజీగా ఉండేవాడిని. ఏదో ఒకటి చేయాలనే కాన్సెప్ట్లో 2 రాశాను. ఆంధ్ర యూనివర్సిటీ యోగా ఎంట్రన్స్ ఒకటి, నా ఎంట్రన్స్ ఆల్రెడీ నేను లా జాయిన్ అయ్యి ఫస్ట్ డిస్కంటిన్యూ చేశాను. నాకు జాబ్ రావడం వల్ల లా మధ్యలో వదిలేశాను కదా అని లా కూడా రాశాను. రాసి మళ్ళీ ఎందుకో నాకు లా చేసే కన్నా ముందు మన యోగా మీద ఉంది కదా అని యాక్సిడెంటల్గా నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందంగా, నిజంగా మన హిచ్చోడు గారిని మనకి ఇక్కడ ఉన్న భగవంతుడు అంటే ఆయన భగవంతుడు ఆయన మాట్లాడే తీరు ఏది ఎంత మెత్తగా ఉంటాడో, ఆయన మాట్లాడంటే అంత కటువుగా ఉంటుంది. మనకి క్లాస్లో ఉన్నప్పుడు, క్లాస్లో మనం సరిగ్గా చేయనప్పుడు ఆయన్ని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇక్కడ అది చెప్దామని నేను మళ్ళీ వెనక్కి వచ్చాను. నిజంగా నేను చాలా అదృష్టం మీ అందరి మధ్యలో ఉంది. సిఆర్గా చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్
చదువుతూ నన్ను సిఆర్గా వెళ్ళి అనుకున్నారు, నాకు తెలీదు. నెక్స్ట్ ఏంటంటే యోగాలోకి రావడం నా లైఫ్ చేంజింగ్ మూమెంట్ అండి. నార్మల్గా నేను ఇంతకుముందు మార్షల్ ఆర్ట్స్లో ఉండేవాడిని, కిక్ బాక్సింగ్, యోగా అంటే అందరూ రెండు డిఫరెంట్ కదా, ఇలా వచ్చామంటారు. కానీ యోగాలోకి వచ్చాక నేనేంటో నేను అర్థం చేసుకోగలిగాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక యోగా సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నాను. నిన్న ఫైజర్ కంపెనీలోని యోగా ఇన్స్ట్రక్టర్గా వెళ్ళాను. కొంతమంది డాక్టర్స్ వచ్చారు, వాళ్ళతో పాటు నేను ఇన్స్ట్రక్టర్గా వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళు అడిగారు, మీరు మాకు ఏం నేర్పిస్తారన్నారు. మీకు ఏం కావాలని అడిగాను. అంటే అంత సబ్జెక్ట్ నాకు వచ్చిందంటే మన గురువుగారు వీళ్ళందరూ ఇచ్చిన నాలెడ్జ్ వల్లే. అందరికీ చాలా ధన్యవాదములు. చక్కగా ఆలుమిని వచ్చి అందరూ పాల్గొని విజయవంతంగా చేసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.